నెల్లూరు జిల్లా దొత్తులూరు మండలం నరవాడలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఆరు బయట నిద్రిస్తుండగా మతిస్థిమితం లేని మరో వ్యక్తి కొట్టి చంపారు. ఈ సంఘటనతో ఈ ప్రాంతంలో కలకలం రేగింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా దొత్తులూరు మండలం నరవాడ గ్రామానికి చెందిన వల్లం విశ్వనాథ్ ఆ గ్రామంలో చిన్న పార్టీ బొంకు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. కుటుంబానికి బొంకు ఆధారం. గత రాత్రి తన పనులు ముగించుకుని ఇంటి ఆరు బయట వేసవి తాపానికి తట్టుకోలేక నిద్రపోతుండగా ఆ ప్రాంతంలో తిరుగుతున్న మతిస్థిమితం లేని పులివర్తి నాగేశ్వరరావు నిద్రిస్తున్న వ్యక్తి పక్కనే ఉన్న రోకలి బండతో బలంగా మోదాడు. దీంతో విశ్వనాథ్కు తీవ్ర గాయాలయ్యాయి. తల నుంచి భారీగా రక్తస్రావమైంది. స్థానికులు గమనించి హుటాహుటిన విశ్వనాథ్ని ఉదయగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో విశ్వనాథ్ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ సంఘటనపై ఉదయగిరి బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. శవ పంచనామాన్ని నిర్వహించి అనంతరం పోస్టుమార్టం నిర్వహించనున్నారు.